హౌస్ ఆఫ్ ద డ్రాగన్ సీజన్ 1 స్టార్ట్ అవ్వడంతో మనల్ని గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఈవెంట్స్కి ఎగ్జాక్ట్గా 200 ఇయర్స్ వెనక్కి తీసుకుపోతుందన్నమాట. ఆ టైంలో వెస్టరోస్లో ఐరన్ థ్రోన్ మీద టెర్గేరియన్ డైనాసిటీ పీక్ స్టేజ్లో ఉంది. అంతేకాదు ఆకాశంలో డ్రాగన్లు అలా తిరుగుతూ ఉంటాయి. కరెక్ట్గా ఇలాంటి టైంలో కింగ్ జహేరీస్ టెర్గేరియన్ చనిపోయే స్టేజ్కొస్తాడు. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే అతనికి తన తర్వాత హెయిర్ అని చెప్పడానికి ఒక్క మగపిల్లాడు కూడా తోడుండడు. దీంతోనే అతను తన సక్సెసర్ ఎవరో డిసైడ్ చేయడానికి ఒక గ్రేట్ కౌన్సిల్ని అరేంజ్ చేస్తాడు. ఆ కౌన్సిల్ వాళ్ళు జహేరేస్ ఎల్డెస్ట్ గ్రాండ్ డాటర్ అయిన ప్రిన్సెస్ రెయినీస్ని కాదనుకుని ఒక మేల్ రూలర్ కావాలి అని జహేరేస్ ఎల్డెస్ట్ గ్రాండ్ సన్ విసేరెస్ని సెలెక్ట్ చేస్తారు. ఇక జహేరెస్ చనిపోయిన కొన్ని ఇయర్స్ తర్వాత కింగ్ విసేరెస్కి కూడా సేమ్ ప్రాబ్లం రిపీట్ అవుతుంది. అతనికి కూడా మేల్ హెయిర్ ఉండడు. కానీ అతనికి తన టీనేజ్ కూతురు రెయినీరాతోనే చాలా క్లోజ్ రిలేషన్ ఉంటుంది. తను చాలా హెడ్ స్ట్రాంగ్ అమ్మాయి అన్నమాట. ఇక సన్ లేకపోవడం వల్ల ప్రెజెంట్ అయితే విసేరెస్ తర్వాత హెయిర్గా అతని బ్రదర్ డేమన్ ఉన్నట్లు. కానీ విసేరెస్ హ్యాండ్ ఆఫ్ ద కింగ్ అయిన సర్ ఆటో హైటవర్కి డేమన్ అంటే అస్సలు పడదు. ఎందుకంటే డేమన్ అగ్రెసివ్ నేచర్, అతను చేసే వయలెన్స్ చూసి ఆటో అసలు తట్టుకోలేడతడు. అందుకే విసేరెస్ ఎలా అయితేనా థ్రోన్ కోసం ఒక బెటర్ సూటర్ని చూసుకోవాలి అని ప్రెషర్ పెడుతుంటాడు. ఆటో అలా టెన్షన్ పడ్డానికి కూడా ఒక స్ట్రాంగ్ రీజన్ ఉంది బాస్. ఎందుకంటే ఇక్కడ డేమన్ తన క్లోజ్ ఆలై అండ్ సమ్టైమ్స్ లవర్ అయిన వైట్ వర్మ్ మైసేరియాని యూజ్ చేసుకుని తన స్పై నెట్వర్క్ మొత్తాన్ని తన స్కీమ్స్ అండ్ స్కెచ్ల కోసం వాడుతుంటాడనమాట. కట్ చేస్తే విసేరిస్ వైఫ్ ఎమ్మా ప్రెగ్నెంట్ అవ్వడంతో ఈసారి పక్కా మగపిల్లాడే పుడతాడు అని విసేరిస్ ఫుల్ కాన్ఫిడెన్స్తోనే ఒక మ్యాసివ్ టోర్నమెంట్ అరేంజ్ చేస్తాడు, ఫుల్ సెలబ్రేషన్ మూడ్లో. ఆ టోర్నమెంట్ చల్లుతున్నప్పుడు రెయినీరా అండ్ తన బెస్ట్ ఫ్రెండ్ అంటే మన ఆటో కూతురు ఆలిసెంట్ ఇద్దరూ క్రిస్టన్ కోల్ అనే ఒక యంగ్ నైట్ని చూసి ఫుల్ ఫ్లాట్ అయిపోతారు. ఎందుకంటే అతను గ్రేట్ వారియర్ అయిన డేమన్ని జౌస్టింగ్ అండ్ మెలీ రెండిట్లో దుమ్ములేపి డిఫీట్ చేస్తాడు. కానీ ఇక్కడే ఒక పెద్ద షాకర్. ఎమ్మాకి హెల్త్ బ్యాడ్ అయిపోతుంది. దీంతోనే విసేరిస్ మేస్టర్స్ని పిలిచి ఎమర్జెన్సీ సర్జరీ చేయమని ఫోర్స్ చేస్తాడు. దీంతోనే అతని వైఫ్ చనిపోతుంది గాని సన్ మాత్రం సేఫ్గా బయటపడతాడు. కానీ దౌర్భాగ్యమేంటంటే ఆ సన్ బేలోన్ కూడా జస్ట్ కొన్ని అవర్స్లోనే చనిపోతాడు. దీంతోనే తన లైఫ్లో పెద్ద లవ్ అయిన వైఫ్ని పోయేట్లు చేశానా అని విసేరిస్ ఫుల్ ఎమోషనల్ రెక్ అయిపోతాడు. మొత్తానికే కొలాప్స్ అయిపోతాడనమాట. ఇక్కడ ఇంకొక రచ్చ ఏంటంటే మన డేమన్ మన బేలోన్ చనిపోవడం మీద జోకులేస్తూ అతనికి హెయిర్ ఫర్ ఎ డే అని నిక్నేమ్ పెడతాడు. ఈ విషయం తెలిసి విసేరిస్ ఫుల్ ఫైర్ అయిపోయి డేమన్ ముందు నిల్చుంటాడు. అప్పుడు డేమన్ రివర్స్లో నువ్వొక వీక్ కింగ్వి, అసలు ఆటో చేతిలో పపెట్ విరా అని తిడితే విసేరిస్కి ఫుల్గా కాలిపోతుంది. దాదగారు డైరెక్ట్గా డేమన్ని కింగ్స్ ల్యాండింగ్ నుంచి బ్యానిష్ చేసి ఆఫీషియల్గా రెయినీరానే థ్రోన్కి నెక్స్ట్ హెయిర్ అని డిక్లేర్ చేస్తాడు. వెస్టరోస్ లార్డ్స్ అందరూ కింగ్ కమాండ్కి తల వంచి రెయినీరాకే లాయల్గా ఉంటామని స్వేర్ చేస్తారు. కానీ ఇంటర్నల్గా మాత్రం ఒక ఫీమేల్ సక్సెసర్ని సెలెక్ట్ చేయడమేంటా అని చాలామంది విసేరస్ డెసిషన్ని డౌట్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఇలా రెయినీరాని హెయిర్గా అనౌన్స్ చేశాక విసేరస్ తన కూతురికి ఒక సీక్రెట్ చెప్తాడు. ఫస్ట్ టెర్గేరియన్ కింగ్ ఎయిగాన్ ద కాంకరర్కి ఒక ప్రాఫెసీ కామన్గా వచ్చేదన్నమాట. నార్త్ నుంచి ఒక అన్స్టాపబుల్ డెడ్లీ థ్రెట్ రాబోతోంది. దాన్ని డిఫీట్ చేయాలంటే పక్క ఐరన్ థ్రోన్ మీద ఒక టర్గేరియనే ఉండాలి అని చెప్తాడు. దీంతోనే రెయినీరాకి ఇప్పుడు స్మాల్ కౌన్సిల్ మీటింగ్స్లో మాట్లాడే పర్మిషన్ వస్తుంది. కానీ అక్కడున్న మిగతా మెంబర్స్ మాత్రం తనని కాన్స్టెంట్గా ఇగ్నోర్ చేస్తుంటారు. కట్ చేస్తే కింగ్స్ గార్డ్కి కొత్తగా ఒక నైట్ని చూస్ చేసే ఛాన్స్ రెయినీరాకి వస్తుంది. ఇంకేముంది, తను వెంటనే ఆ ఆనర్ని తన క్రష్ అయిన సర్ క్రిస్టన్ కోల్కి ఇచ్చేస్తుంది. రెయినీరా వాళ్ళ ఫాదర్ని అందరూ ఒక డీసెంట్ కింగ్లా చూసినా సేమ్ టైంలో తను చాలా వీక్ అండ్ స్లో టు యాక్షన్ అని ఒక టాక్ ఉంటుంది. కానీ రెయినీరా థియరీ ఏంటంటే టెర్గేరియన్స్ అంటే స్ట్రాంగ్ డ్రాగన్ రైడర్స్, వాళ్ళ జనాలకి ఎప్పుడైనా కాన్ఫిడెన్స్ అండ్ ఆ క్రియేట్ చెయ్యాలి అని నన్నుతుంది. మీన్వైల్ ఇక్కడ ఆటో ఒక మాస్టర్ ప్లాన్ వేసి తన టీనేజ్ కూతురు ఆలిసెంట్ని ఫోర్స్ చేసి మరీ గ్రీఫ్లో ఉన్న విసేరెస్ని కన్సోల్ చేయడానికి పంపిస్తారు. ఇంకోవైపు విసేరెస్ సిస్టర్ రెయినీస్ అండ్ తన హస్బెండ్ అంటే మన మాస్టర్ ఆఫ్ షిప్స్ కార్లెస్ వెలారియన్ ఈ రీసెంట్లీ విడోడ్ విసేరెస్కి వాళ్ళ కూతురు లెయినాని ఇచ్చి పెళ్లి చేయాలని ఫిక్స్ అవుతారు. ఎందుకంటే వెలారియన్స్ అండ్ టెర్గేరియన్స్ ఇద్దరూ ఒరిజినల్ లైన్ ఆఫ్ డ్రాగన్ రైడర్స్ నుంచి వచ్చిన వాళ్లే. సో వాళ్ళకి చాలా లాంగ్ హిస్టరీ అండ్ అలయన్స్ ఉందన్నమాట.
కాని ఇక్కడే విసేరెస్ అందరికీ షాక్ ఇస్తూ లెయినాని కాదని ఆలిసెంట్ని పెళ్లి చేసుకోవాలని చూస్ చేస్తారు. దీంతోనే ఆలిసెంట్ అండ్ రెయినీరా మధ్య ఫ్రెండ్షిప్ దారుణంగా ఫ్రాక్చర్ అయిపోతుంది. అండ్ వెలారియన్స్కైతే ఫుల్ ఫైర్ అవుతారు. ఇంకేముంది, కోపంతో వాళ్ళు డైరెక్ట్గా డెయిమన్ దగ్గరికి వెళ్లి ఒక అలయన్స్ ప్రపోజ్ చేస్తారు. 3 years తర్వాత డెయిమన్ అండ్ కార్లెస్ కలిసి స్టెప్ స్టోన్స్ మీద వాళ్ళ ఫోర్సెస్ని లీడ్ చేస్తారు. ఎందుకంటే అక్కడున్న విలనస్ క్రాబ్ ఫీడర్ని డిఫీట్ చేయాలని. ఈ క్రాబ్ ఫీడర్ వాళ్ళ ఈవిల్ అలయన్స్, దాన్ని ట్రయార్కీ అని పిలుస్తారో, అది కంటిన్యూస్గా వెస్టరోసీ షిప్స్ అండ్ సప్లైస్ మీద అటాక్ చేస్తూ ఉంటుందన్నమాట. ఇక్కడ డేమన్ బ్యాటిల్లో తన స్టామినా ఎంతో ప్రూవ్ చేసుకుని తన బ్రదర్ కంటే తోపు అని చూపించి మిగతా వెస్టరోసీ లార్డ్ సపోర్ట్ మొత్తం విన్ అవుతాడు. కానీ ఆ విక్టరీని సెలబ్రేట్ చేసుకునే కంటే డేమన్కి తన బ్రదర్ మీద ఉన్న లవ్ వల్ల మనసు మారి మళ్లీ కింగ్స్ ల్యాండింగ్కి రిటర్న్ వచ్చి విసైరస్తో రీకన్సైల్ అయిపోతాడు. ఇక హోమ్ టౌన్కి వచ్చాక డేమన్ తన నీస్ని కలుస్తాడు. ఇద్దరి మధ్య ఫెమిలియారిటీ అండ్ రొమాంటిక్గా చాలా పెద్ద ఎఫెక్షనే ఉంటుందన్నమాట. ప్రెజెంట్ అయితే విసేరస్ అండ్ ఆలిసెంట్కి ఒక యంగ్ సన్ పుడతాడు. అతని పేరే ఎయిగాన్. అండ్ సేమ్ టైంలో ఆలిసెంట్ మళ్లీ ప్రెగ్నెంట్ అవుతుంది. ఇలా ఒక మేల్ హెయిర్ వచ్చినా కూడా విసేరస్ మాత్రం రెయినీరాతోనే నువ్వే నా సక్సెసర్వి, దాంట్లో నో చేంజ్ అని అష్యూర్ చేస్తాడు. కానీ సీక్రెట్గా మాత్రం ఔటో ఒక స్కెచ్ వేసి తన గ్రాండ్ సన్ అయిన యంగ్ ఎయిగాన్ని రెయినీరా ప్లేస్లో హెయిర్గా కూర్చోబెట్టాలి అని స్కీమ్స్ ప్లే చేస్తుంటాడనమాట. విసేరిస్ తన కూతురికి ఒక స్ట్రాంగ్ పొలిటికల్ ఆలైతోనే పెళ్లవ్వడం ఎంత ఇంపార్టెంటా అనో గట్టిగా స్ట్రెస్ చేస్తాడు. దీంతోనే రెయినీరా ఫోర్స్గా చాలామంది పొటెన్షియల్ సూటర్స్ని చూడాల్సొస్తుంది. అందులో జేసన్ లానిస్టర్ కూడా ఉంటాడు. అతను పొలిటికలీ కన్నింగ్ అయిన టైలెండ్ లానిస్టర్కి ట్విన్ బ్రదర్ అన్నమాట. కానీ రెయినీరాకి ఆ సూటర్స్ మీద ప్రమోషన్ లెవెల్లో కూడా ఇంట్రెస్ట్ ఉండదు. ఎగ్జాక్ట్గా ఇలాంటి టైంలో డేమన్ వచ్చి తనని ఎక్స్ప్లోర్ చేయమని ఎంకరేజ్ చేస్తే రెయినీరా తన చైల్డ్హుడ్ క్రష్ అయిన క్రిస్టన్ కోల్ని సెడ్యూస్ చేస్తుంది. యాక్చువల్లీ క్రిస్టన్ కింగ్స్గార్డ్ వావ్ మ్యాండటరీగా ఫాలో అవ్వాలి. అంటే లైఫ్లో అసలు ఎప్పుడూ రొమాంటిక్ పార్ట్నర్ని తెచ్చుకోకూడదు. కానీ ఇక్కడ మ్యాటర్ నెక్స్ట్ లెవెల్కెళ్ళిపోతుంది. కట్ చేస్తే విసేరస్కి తన బ్రదర్ అండ్ డాటర్ మధ్య గ్రోయింగ్ ఫాన్లెస్ గురించి తెలుస్తుంది. అంతేకాదు డీమన్ ఇలా రెయినీరా ఇండిపెండెన్స్ అండ్ సెక్షువల్ లిబరేషన్ని ఎంకరేజ్ చేస్తున్నాడు అని తెలియగానే విసేరస్ డైరెక్ట్గా డీమన్ మీద ఫైర్ అవుతాడు. నువ్వు రెయినీరాని పెళ్లి చేసుకుని ఫ్యూచర్లో ఐరన్ థ్రోన్ క్లెయిమ్ చేయాలని చూస్తున్నావు అని. ఇంకేముంది, విసేరస్ తన బ్రదర్ని వన్స్ అగైన్ బ్యానిష్ చేసి వేల్కి ఎగ్జైల్ పంపిస్తాడు. అక్కడ డేమన్ ఫోర్స్డ్గా డ్యూటీ కోసం పెళ్లి చేసుకున్న వైఫ్ ఉంటుంది. కానీ తర్వాత డేమన్ అతన్ని మర్డర్ చేసి ఆ ఫ్యామిలీ ల్యాండ్ మొత్తాన్ని కంట్రోల్లోకి తీసుకుంటాడు. విసేరస్ తర్వాత రెయినీరాని ఫోర్స్ చేసి రెయినీస్ అండ్ కార్లెస్ వాళ్ల సన్ అయిన లేనోర్ వెలారియన్తో పెళ్లి ఫిక్స్ చేస్తాడు. దానితో వాళ్ల 2 houses మధ్య ఉన్న రిఫ్ట్ క్లియర్ అయిపోతుంది అని. కానీ రెయినీరా డైరెక్ట్గా వెళ్లి ఆటో కింగ్ని మ్యానిపులేట్ చేస్తున్నాడు అని అక్యూజ్ చేయడంతో విసేరిస్ అతన్ని హ్యాండ్ పొజిషన్ నుంచి రిమూవ్ చేసి ఆ ప్లేస్లో గుడ్ ఇంటెన్షన్గా ఉండే లయనల్ స్ట్రాంగ్ని అపాయింట్ చేస్తాడు. ఇంకోవైపు లవ్ కోసం తన ఆనర్ మొత్తం పోగొట్టుకున్న క్రిస్టన్ రెయినీరాతో కలిసి దూరంగా వెళ్లిపోయి కొత్త లైఫ్ స్టార్ట్ చేద్దామని ప్రపోజ్ చేస్తాడు. కాని రెయినీరా స్ట్రీట్గా విజెక్ట్ చేసి లేనార్కి పేరు మాత్రమే వైఫ్గా ఉంటాను, నువ్వు నా లవర్గా కంటిన్యూ అవ్వు అని ఆఫర్ ఇస్తుంది. దీంతోనే క్రిస్టన్ హార్ట్ బ్రేక్ అయిపోయి ఆ ఆఫర్ని రెఫ్యూజ్ చేస్తాడు. తన ఆనర్ని చెడగొట్టింది ఈఎంఐఏ అని రెయినీరా మీద ఫుల్ బిట్టర్నెస్ అండ్ పగలని పెంచేసుకుంటాడు. ఇక ఆటో వెళ్తూ వెళ్తూ ఆలిసెంట్ని గట్టిగా వార్న్ చేస్తాడు. రెయినీరా క్లెయిమ్కి నీ సన్ ఏగాన్ ఎప్పుడైనా థ్రెట్టే, సో రెయినీరా వల్ల మన ఫ్యామిలీకి ఎప్పటికీ డేంజర్ ఉంటుంది అని. కట్ చేస్తే క్రిస్టన్ ఇప్పుడు ఆలిసెంట్కి ఒక ట్రస్టెడ్ ఆలైలా మారతాడు. అండ్ వీళ్ళిద్దరూ కలిసి రెయినీరా మీదున్న కోపాన్ని, బిట్టర్నెస్ని ఒకరికొకరు ఇంకా స్ట్రాంగ్గా బూస్ట్ చేసుకుంటారు. రెయినీరా అండ్ లేనార్ పెళ్లికి రెడీ అవుతున్నప్పుడు లేనార్ తన సీక్రెట్ హోమోసెక్షువాలిటీ గురించి రెయినీరా దగ్గరి కన్ఫెస్ చేస్తాడు. దీంతోనే వాళ్ళిద్దరూ కలిసి మన మ్యారేజ్ జస్ట్ స్ట్రాటజీ అండ్ కన్వీనియన్స్ కోసమే అని ఫిక్స్ అవుతారు. కట్ చేస్తే వాళ్ళ వెడ్డింగ్ రిసెప్షన్లో లేనార్ సీక్రెట్ లవర్ అయిన జాఫ్రీ వచ్చి క్రిస్టన్తో మాట్లాడతాడు. జాఫ్రీగాడు ఏమనుకుంటాడంటే మన ఇద్దరం సేమ్ సిచ్యువేషన్లోనే ఉన్నాం కదా అని మాట్లాడతాడు. కానీ క్రిస్టన్కి మాత్రం ఇది ఒక రకమైన బ్లాక్మెయిల్ అండ్ తన పబ్లిక్ ఆనర్కి థ్రెట్లా అనిపిస్తుంది. ఇంకేముంది, గుసగుసలాడే లోపలే క్రిస్టన్ ఫుల్ సైకో అయిపోయి ఆ వెడ్డింగ్ రిసెప్షన్లో అందరి ముందు జాఫ్రీని బ్రూటల్గా మర్డర్ చేసేస్తాడు. ఇక స్ట్రెయిట్గా 10 years తర్వాత చూస్తే రెయినీరా అండ్ లేనార్కి ఇప్పుడు 3 sons జేస్, లూక్ అండ్ జాఫ్రీ ఉంటారు. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఆ ముగ్గురి హెయిర్ డార్క్ బ్రౌన్ కలర్లో ఉంటుంది. మన టార్గేరియన్ ఆర్ వెలారియన్ లాగా సిల్వర్ బ్లాండ్ కలర్లో ఉండదు. దీంతోనే ఆటో అండ్ ఆలిసెంట్ కలిసి ఫుల్గా హెల్త్ పాడైపోయిన కింగ్ విసేరీస్ దగ్గర వెళ్లి ఈ పిల్లలందరూ బాస్టర్డ్స్ అని గట్టిగా చెప్తారు.
కానీ విసేరీస్ మాత్రం అది అసలు నమ్మదు అండ్ పబ్లిక్గా తన డాటర్కే సపోర్ట్గా నిల్చుంటాడు. కానీ రియల్ మ్యాటర్ ఏంటంటే రేనీరా సీక్రెట్గా విసేరీస్ హ్యాండ్ అయిన లయోనెల్ స్ట్రాంగ్ వల్ల సన్ సర్ హార్విన్ స్ట్రాంగ్తో ఇయర్స్ లాంగ్ అఫేర్ మెయింటైన్ చేస్తూ ఉంటుందన్నమాట. ఇక్కడ మన స్పైట్ఫుల్ క్రిస్టన్ కోల్ ఉన్నాడు కదా, అతను హార్విన్ని గట్టిగా గోడ్స్ చేసి ఒక ఫైట్కి లాగుతాడు అండ్ అందరి ముందు రేనిరా బాస్టర్డ్స్కి తండ్రి నువ్వే అని పబ్లిక్గా అక్యూజ్ చేస్తాడు. ఈ డిస్ఆనరబుల్ కాన్ఫ్రంటేషన్ వల్ల హార్విన్ కంప్లీట్లీ డిస్గ్రేస్ అయిపోతాడు అండ్ బాధతో రేనిరాకి తన సీక్రెట్ చిల్డ్రన్కి ఫేర్వెల్ చెప్పి తన ఫాదర్ లయోనెల్తో పాటు వాళ్ళ ఫ్యామిలీ హోమ్ అయిన హ్యారెన్ హాల్కి రిటర్న్ వెళ్ళిపోవాల్సి వస్తుంది. మీన్వైల్ ఇంకోవైపు చూస్తే ఆటోగాడు అలిసెంట్ మైండ్ని రేనిరా మీద ఇంకా కరప్ట్ చేస్తాడు. దీంతోనే అలిసెంట్ ఇప్పుడు ఫుల్ కాన్ఫిడెంట్గా ఉంది. తన ఎల్డెస్ట్ సన్ ఏగానే ఐరన్ థ్రోన్కి రైట్ఫుల్ ఎయిర్ అవ్వాలి అని గట్టిగా ఫిక్స్ అయిపోతుంది. అలిసెంట్ వెళ్లి లయోనెల్ వల్ల ఇంకొక సన్ ఆ స్కీమింగ్ లారీస్ దగ్గర తన ఇన్నర్ డిజైర్ని కన్ఫైడ్స్ చేస్తుంది. అంటే తన ఫాదర్ ఆటో మళ్లీ హ్యాండ్ ఆఫ్ ద కింగ్ అయితే బాగున్ను అని. అలిసెంట్ దగ్గర తన యూస్ఫుల్నెస్ని ప్రూవ్ చేసుకోవడానికి లారీస్ గాడు గట్టిగా స్కెచ్ వేసి కొంతమంది అసాసిన్స్ని హైర్ చేస్తాడు. వాళ్లతోనే డైరెక్ట్గా తన ఓన్ ఫ్యామిలీ హోమ్నే తగలపేస్తాడు. ఈ ట్రాజడీలో లారీస్ ఓన్ ఫాదర్ అండ్ బ్రదర్ ఇద్దరూ చనిపోతారు. జస్ట్ ఆటో మళ్లీ హ్యాండ్ ఆఫ్ ద కింగ్ అవడం కోసం మాట. ఇంకోవైపు చూస్తే డేమన్ ఇప్పుడు కార్లిస్ అండ్ రేనిస్ కూతురు లానాని పెళ్లి చేసుకుని హ్యాపీలీ సెటిల్ అయిపోతాడు అండ్ వాళ్లకి బీలా అండ్ రేనా అని ఇద్దరు యంగ్ డాటర్స్ కూడా ఉంటారు. వాళ్ళు ఎస్సోస్లో ఫుల్ పీస్గా పవర్ఫుల్ డ్రాగన్ రైడర్స్లా లైఫ్ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కానీ బ్యాడ్ లక్ ఏంటంటే లానాకి తన థర్డ్ ప్రెగ్నెన్సీ అప్పుడు కొన్ని కాంప్లికేషన్స్ వచ్చి చనిపోతుంది. దీంతోనే డేమన్ కంప్లీట్లీ డిప్రెస్డ్ విడోవర్గా అండ్ సింగిల్ ఫాదర్గా మిగిలిపోతాడు. రేనిరా అండ్ డేమన్ ఇద్దరూ వాళ్ళ లవర్స్ పోయిన బాధలో ఉన్న టైంలో ఆఫ్టర్ ఇయర్స్ అపార్ట్ మళ్లీ ఇక్కడ రీయునైట్ అవుతారు అండ్ వాళ్ళ మధ్య ఒక రొమాంటిక్ రిలేషన్షిప్ స్టార్ట్ అవుతుంది. కట్ చేస్తే లానా ఫ్యూనరల్ దగ్గర అలిసెంట్ సెకండ్ సన్ ఏమండ్ గాడు గట్టిగా స్కెచ్ వేసి లానా డ్రాగన్ అయిన విహాగర్ని తన సొంతం చేసుకుంటాడు. దీంతోనే రేనా కంప్లీట్లీ డెవస్టేట్ అయిపోతుంది. ఎందుకంటే తన మదర్ డ్రాగన్ రైట్ఫుల్లీ తనకే రావాలి అని తన నమ్మకం అన్నమాట. ఇక్కడ రేనిరా చిల్డ్రన్ వాళ్ళ కజిన్కి హెల్ప్ చేయడానికి వచ్చి ఏమండ్ని కాన్ఫరెంట్ చేస్తారు. ఆ గోల కాస్త ఆల్టర్కేషన్స్కి దారితీసి లాస్ట్కి లూక్ ఒక నైఫ్తో ఏమండ్ ఐని కంప్లీట్గా స్లైస్ అవుట్ చేసేస్తాడు. ఈ యాక్ట్ చూసి అలిసెంట్కి ఫుల్ ఫైర్ అయిపోతుంది. వెంటనే తన హస్బెండ్ దగ్గర వెళ్లి రెట్రిబ్యూషన్ డిమాండ్ చేస్తుంది. కానీ విసేరీస్ మాత్రం రేనిరా చిల్డ్రన్ మీద యాక్షన్ తీసుకోవడానికి స్ట్రైట్గా రిఫ్యూజ్ చేస్తాడు. దీంతోనే అలిసెంట్ ఇప్పుడు మళ్లీ హ్యాండ్ ఆఫ్ ద కింగ్గా వచ్చిన తన ఫాదర్ ఆట్టో దగ్గర కంఫర్ట్ ఎత్తుక్కుంటుంది. అలిసెంట్ అండ్ ఆట్టో కలిసి మేల్ ఎయిర్ అయిన ఏగాన్ని ఐరన్ థ్రోన్ మీద కూర్చోబెట్టాలని సపోర్ట్ గ్యాదర్ చేస్తుంటే ఇంకోవైపు రేనిరా తన క్లెయిమ్ కోసం డేమన్ హెల్ప్తో సపోర్ట్ ర్యాలీ చేయడం స్టార్ట్ చేస్తుంది. వీళ్ళిద్దరూ కలిసి లానోర్ తన కొత్త బాయ్ ఫ్రెండ్తో పీస్గా బ్రతకడానికి తన డెత్ని ఫేక్ చేసేలా హెల్ప్ చేస్తారు. దీంతోనే రేనిరా అండ్ డేమన్కి పెళ్లి చేసుకునే క్లియర్ వే దొరుకుతుంది అండ్ ఈ మ్యారేజ్తో టార్గేరియన్ డైనెస్టీలో వాళ్ల పొజిషన్ ఇంకా స్ట్రాంగ్ అయిపోతుందన్నమాట. 6 ఇయర్స్ తర్వాత చూస్తే ఏజింగ్ కింగ్ విసేరిస్ కంప్లీట్లీ వీక్ అండ్ సిక్ అయిపోతాడు. దీంతోనే పొలిటికల్ డ్యూటీస్ అండ్ అడ్మినిస్ట్రేషన్ మొత్తం అలిసెంట్ అండ్ ఆటో చేతుల్లోకి వెళ్లిపోతాయన్నమాట. ఇంకోవైపు యంగ్ ప్రిన్స్ ఏగాన్ చూస్తే ఎప్పుడు చూసినా డ్రింకింగ్ అండ్ స్లీపింగ్ అరౌండ్తోనే బిజీగా ఉంటాడు. యాక్చువల్లీ అతనికి తన ఓన్ సిస్టర్ హెలెనాతో పెళ్లైపోయి ఉంటుంది అండ్ వాళ్ళకి యంగ్ చిల్డ్రన్ కూడా ఉంటారు. కానీ ఏగాన్ క్యారెక్టర్ మాత్రం అంతే. మీన్ వైల్ వన్ స్పైట్ఫుల్ క్రిస్టన్ కోల్ ఉన్నాడు కదా, అతను ఏమండ్ని గట్టిగా ట్రైనింగ్ ఇస్తూ ఒక స్కిల్డ్ అండ్ రూత్లెస్ వారియర్లా తయారు చేయడానికి గట్టిగా ట్రైనింగ్ ఇస్తుంటాడు. ఇక విసేరీస్ ఎప్పుడైనా చనిపోవచ్చు అని అందరికీ ఒక క్లారిటీ వచ్చాక కంప్లీట్ ఫ్యామిలీ అంతా అతని దగ్గరికి వచ్చి యుప్పికి ఫేక్గా రీకన్సిలియేషన్ డ్రామా ప్లే చేస్తారు. ప్రతి ఒక్కరూ మేము తోపు కలిసే ఉన్నామనే ఫ్రంట్ మెయింటైన్ చేస్తారు. ఇక్కడ అల్టిమేట్ టచ్ ఏంటంటే డేమన్ వచ్చి విసేరిస్ క్రౌన్ పడిపోకుండా హెడ్ మీద సెట్ చేసి కింగ్స్ ల్యాండింగ్ జనాలకి కింగ్ ఇంకా స్ట్రాంగ్గా ఉన్నాడు అని చూపించడానికి హెల్ప్ చేస్తాడు. దానితో ఎన్ని సంవత్సరాలు గడవలున్నా ఈ బ్రదర్స్ మధ్య ఉన్న లవ్ అసలు తగ్గేదేలే అని ప్రూవ్ అవుతుంది. కట్ చేస్తే విసేరీస్, డేమన్, అలిసెంట్, రేనిరా అండ్ వాళ్ల చిల్డ్రన్ అందరూ కలిసి ఒక గ్రాండ్ ఫ్యామిలీ డిన్నర్లో కూర్చుంటారు. అంతా ఫుల్ నాస్టాల్జిక్ హ్యాపీనెస్లో సాగుతున్న టైంలో మన యాంటగనిస్టిక్ ఏమండ్ గాడు దూరి రేనిరా చిల్డ్రన్ని బాస్టర్డ్స్ అని గట్టిగా మాక్ చేస్తాడు.
ఇంకేముంది, డిన్నర్ టేబుల్ కాస్త రచ్చరచ్చైపోయి పిల్లల మధ్య గట్టిగా ఫైట్ మొదలవుతుంది. లాస్ట్కి మన డేమన్ దూరి ఆ ఫైట్ని ఇంటరప్ట్ చేయాల్సి వస్తుంది. ఆ నైట్ విసేరిస్ కంప్లీట్లీ డెత్కి దగ్గరలో ఉన్న టైంలో అతను ఆలిసెంట్ని రేనిరా అనుకుని మిస్టేక్ అయిపోయి మాట్లాడతాడు. ఏగాన్ ద కంక్వనర్ ప్రాఫెసీ గురించి, ఆ నార్దర్న్ థ్రెట్ గురించి అండ్ తన క్లెయిమ్కే సపోర్ట్ చేయాలనే డిజైర్ గురించి అలా ర్యాంబల్స్ చేస్తూ ఉంటాడు. విసేరిస్ అలా చనిపోనికి రెడీ ఉన్న టైంలో ఈ మిస్టేకెన్ ఆలిసెంట్ ఏం నమ్ముతుంది అంటే తన హస్బెండ్ డయింగ్ విష్ తన సన్ ఏగాన్ని ఐరన్ థ్రోన్కి రైట్ఫుల్ ఎయిర్గా కూర్చోబెట్టడమే అని ఫిక్స్ అయిపోతుంది. ఇక విసేరిస్ చనిపోయిన విషయం పబ్లిక్కి తెలిసేలోపు ఆటో అండ్ ఆలిసెంట్ గట్టిగా ప్లాన్ వేసి స్మాల్ కౌన్సిల్ని కన్వీన్ చేస్తారు. యంగ్ ప్రిన్స్ ఏగాన్ని రేనిరా ప్లేస్లో కొత్తగా వెస్టరోస్ రూలర్గా కూర్చోబెట్టాలి అని స్కీమ్స్ ప్లే చేస్తారు. ఆ టైంలో స్మాల్ కౌన్సిల్ మెంబర్ లార్డ్ బీస్బెరీయే ఈ ప్లాట్కి ఒప్పుకోను అని రెఫ్యూజ్ చేస్తే మన క్రిస్టన్ కోల్ స్పాట్లో అతన్ని మర్డర్ చేసేస్తాడు. దీంతోనే హైటవర్స్కి తన లాయల్టీ ఏంటో గట్టిగా ప్రూవ్ చేసుకుని కింగ్స్ గార్డ్కి లార్డ్ కమాండర్ ర్యాంక్ని కూడా కొట్టేస్తాడు. ఆలిసెంట్కి లాయల్ అండ్ స్కీమింగ్ యాలై అయిన లారిస్ గాడు ఇంకొక మాస్టర్ ప్లాన్ వేసి మసేరియా బ్రాదల్ని కంప్లీట్గా తగలెప్పేస్తాడు. ఎందుకంటే తన స్పై నెట్వర్క్ మొత్తాన్ని షట్ డౌన్ చేసి డేమన్కి వెళ్లే కింగ్స్ ల్యాండింగ్ ఇంటెల్ అండ్ డేటాని బ్లాక్ చేయాలని. కట్ చేస్తే ఆటోగాడు కింగ్స్ ల్యాండింగ్లో ఉన్న నోబుల్స్ అందర్నీ ఫోర్స్ చేసి కొత్తగా క్రౌన్ తెచ్చుకున్న కింగ్ ఏగాన్ ముందు బౌడౌన్ అయ్యేలా చేస్తాడు. ఎవరైనా రిఫ్యూజ్ చేస్తే డైరెక్ట్గా ఇంప్రిజనింగ్ అండ్ హ్యాంగింగే, దానిలో నో డిస్కౌంట్ అన్నమాట. బ్యాడ్ లక్ ఏంటంటే హైటవర్కు జరుగుతున్న టైంలో రైనీస్ వెలారియాన్ కింగ్స్ ల్యాండింగ్లోనే ఉంటుంది. తను ఫియల్టీ స్వేర్ చేయడానికి స్ట్రెయిట్గా రిఫ్యూజ్ చేయడంతో అరెస్ట్ చేస్తారు. కానీ రైనీరాకి లాయల్గా ఉండే కింగ్స్ గార్డ్ మెంబర్ ఎరిక్ కార్గిల్ వచ్చి తనని రెస్క్యూ చేస్తాడు. యాక్చువల్లీ ఎరిక్ ట్విన్ బ్రదర్ అరిక్ మాత్రం ఏగాన్కే లాయల్గా ఉంటాడు. కానీ మన ఎరిక్ మాత్రం రిస్కీ స్టెప్ తీసుకుంటాడనమాట. రేనీస్ అండ్ ఎరిక్ డైరెక్ట్గా డ్రాగన్ స్టోన్కి వెళ్లి రేనీరాకి విసేరిస్ డెత్ గురించి అండ్ హైటోవర్స్ వల్ల గ్రీన్ కౌన్సిల్ స్టేజ్ చేసిన కూ గురించి కంప్లీట్ డీటెయిల్స్ చెప్తారు. ఈ న్యూస్ వినేసడికి రేనీరా కంప్లీట్గా షాక్ అండ్ డెవస్టేట్ అయిపోతుంది. తను ప్రెజెంట్ డేమన్ చైల్డ్తో ప్రెగ్నెంట్గా ఉంటుంది. కానీ ఈ గట్టిగా తగిలిన షాక్కి ట్రాజికలీ ప్రీమెచ్యూర్ లేబర్లోకి వెళ్లి డెలివర్ అయిన బేబీ స్టిల్ బార్న్గా పుడుతుంది. తను ఫుల్ వీకెండ్ స్టేట్లో ఉన్నా కూడా డ్రాగన్ స్టోన్లో ఉన్న జనాలు, ఈవెన్ ఆ బిటర్గా ఉన్న కార్లిస్ అండ్ రైనీస్ వెలారియాన్ కూడా రేనీరా చుట్టూ చేరుతారు. తనని వాళ్ల క్వీన్గా యాక్సెప్ట్ చేసి సపోర్ట్ ర్యాలీ చేస్తారు అండ్ తన సన్ జేస్ని హెయిర్గా ఫిక్స్ చేస్తారు. ఇక్కడ డేమన్ మాత్రం ఊరుకోడు. కింగ్స్ ల్యాండింగ్ని బ్యాక్ తీసుకోవడానికి హైటవర్ గ్రీన్స్ మీద వార్ డిక్లేర్ చేయాలని రేనీరా బ్లాక్ ఫ్యాక్షన్ని గట్టిగా ప్రిపేర్ చేస్తాడు. ఎగ్జాక్ట్గా ఇలాంటి టైంలో యంగ్ ప్రిన్సెస్ జేస్ అండ్ లూక్ని వాళ్ళ డ్రాగన్స్ మీద వెస్టరోస్లో ఉన్న నోబుల్ హౌసెస్ సపోర్ట్ గ్యాదర్ చేయడానికి పంపిస్తారు. లూక్ డైరెక్ట్గా స్టామ్స్ ఎండ్కి వెళ్లి లార్డ్ బోరోస్ బెరాథియన్ని రేనీరాకి అలీజియన్స్ ప్లెడ్ చేయమని కన్విన్స్ చేయాలని చూస్తాడు. కానీ అక్కడ ఇంకొక పెద్ద షాకర్. ఏమన్ టర్గేరియన్ అప్పటికే అక్కడికి వచ్చేసి హౌస్ బెరాథియన్ని కింగ్ ఏగాన్ వైపు తిప్పడానికి ఫుల్ డ్రైవింగ్ చేస్తుంటాడు. లూక్ అలా డ్రాగన్ బ్యాక్ మీద బయల్దేరగానే వెంచ్ఫుల్గా ఉన్న ఏమండ్ తన ఓన్ డ్రాగన్తోనే అటాక్ చేస్తాడు. ఇయర్స్ ఎగో లూక్ తన ఐని స్లైస్ అవుట్ చేసినందుకు రెట్రిబ్యూషన్ తీసుకోవాలి అని గట్టిగా చేజ్ చేస్తాడనమాట. కానీ ఇక్కడ సీన్ రివర్స్ అవుతుంది. సింపుల్గా ఐ ఫర్ అన్ ఐ లెక్క సెటిల్ చేద్దామనుకుంటే ఏమన్ డ్రాగన్ వేఘార్ తన రైడర్ కమాండ్స్ని బిల్కుల్ డిజొబే చేసి స్పాట్లో లూక్ని అండ్ అతని డ్రాగన్ని డెవోర్స్ చేసేస్తుంది. ఇంకేముంది, ఇద్దరూ ఇన్స్టెంట్గా చనిపోతారు. ఈ న్యూస్ తెలిసి రేనీరా కంప్లీట్గా డెవస్టేట్ అయిపోతుంది. షార్ట్ పీరియడ్లో డాన్స్ ఆఫ్ డ్రాగన్స్ అని పిలువబడే ఈ ఘోరమైన వార్లో జరిగిన మెనీ డెత్స్లో ఇది జస్ట్ ఫస్ట్ డెత్ మాత్రమే. ఇక సీజన్ 2 ఆఫ్ హౌస్ ఆఫ్ ద డ్రాగన్ స్టార్ట్ అయితే జేస్ టార్గేరియన్ డైరెక్ట్గా ద వాల్ దగ్గర ల్యాండ్ అవుతాడు. అక్కడ అతను వింటర్ఫెల్కి చెందిన లార్డ్ క్రీగన్ స్టార్క్తో ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేస్తాడు. క్రీగన్ స్టార్క్ గట్టిగా క్వీన్ రేనీరా క్లెయిమ్కి సపోర్ట్గా 2000 నార్త్మెన్ని ప్లెడ్ చేస్తాడనమాట. కానీ బ్యాడ్ లక్ ఏంటంటే ఈ కొత్త అలియన్స్ సెలబ్రేషన్స్ చాలా షార్ట్ లివ్డ్గా మిగిలిపోతాయి. ఎందుకంటే జేస్కి తన బ్రదర్ లూక్ డెత్ గురించి గట్టిగా వర్డ్ వస్తుంది. తట్టుకోలేక జేస్ వెంటనే గ్రీఫ్లో ఉన్న తన మదర్కి తోడుగా ఉండడానికి డ్రాగన్ స్టోన్కి రిటర్న్ వెళ్ళిపోతాడు. కింగ్స్ ల్యాండింగ్లో క్వీన్ రేనీరా నుంచి ఎప్పుడైనా వచ్చే రెటాలియేటరీ అటాక్ తోటి ఎలాంటి డిఫెన్స్ మెజర్స్ తీసుకోవాలి అని స్మాల్ కౌన్సిల్ గట్టిగా డిస్కస్ చేస్తూ ఉంటుంది.
యాక్చువల్లీ కింగ్ ఏగాన్ ఈ సెషన్ని రూల్ చేస్తున్నా కూడా అతను కంప్లీట్గా తన యంగ్ సన్ జయహేరీస్ వల్ల డిస్ట్రాక్ట్ అయిపోతాడు. ఫ్యూచర్లో ఇరన్ క్లెయిమ్ చేయడానికి ఎర్లీ ట్రైనింగ్ ఇవ్వాలి అని ఫుల్ ప్రౌడ్ అండ్ లవ్ తోటి తన షాడోలాగా ఆ పిల్లాన్ని ప్రతి చోటికి ఎనర్జెటిక్గా ఇల్యూజువల్గా తిప్పుతుంటాడనమాట. ఇంకోవైపు చూస్తే ఆలిసెంట్ తన చుట్టూ ఉన్న స్కీమింగ్ మెన్ మధ్య సర్వైవ్ అవడానికి ఫుల్ స్ట్రగుల్ అవుతుంది. ఒబ్సెసివ్గా ఉండే లారిస్ గట్టిగా స్కెచ్ వేసి తన లాయల్ స్పైస్ని ఆలిసెంట్ హౌస్ హోల్డ్లో ఉన్న ప్రతి పొజిషన్లో ఎంప్లాయ్ చేసేస్తాడు. దీనితో తనకి అసలు ట్రస్ట్ చేయడానికి ఒక్కరు కూడా మిగలరు. ప్లస్ ఆలిసెంట్కి లూక్ డెత్ గురించి చాలా గ్రేట్ రిమార్స్ అండ్ గిల్ట్ ఉంటుంది. సో తను రేనీరాతో పీస్ టాక్స్ ఎంకరేజ్ చేయడానికి ట్రై చేస్తుంది. కానీ తన ఫాదర్ హ్యాండ్ ఆఫ్ ద కింగ్ అయిన ఆటో మాత్రం ఏగాన్ని డైరెక్ట్గా వార్ కోసం ప్రిపేర్ అవ్వమని బూస్ట్ చేస్తుంటాడు. కట్ చేస్తే క్వీన్ రేనీరా ఇంకా తన సన్ డెత్ నుంచి మార్న్ అవుతూనే ఉంటుంది. సేమ్ టైంలో వెలారియాన్ ఫ్లీట్ వచ్చి కింగ్స్ ల్యాండింగ్ చుట్టూ ఉన్న వాటర్స్లో ఒక షిప్పింగ్ బ్లాకేడ్ ఎన్ఫోర్స్ చేస్తుంది. దీంతోనే గ్రీన్స్కి వైటల్ ఫుడ్ అండ్ సప్లైస్ కనెక్టివిటీ మొత్తం కట్ అయిపోతుంది. ఇంకేముంది, కింగ్స్ ల్యాండింగ్లో ఉన్న స్మాల్ ఫోక్ అందరూ తినడానికి తిండి లేక సఫర్ అండ్ స్టార్వ్ అవడం స్టార్ట్ అవుతుంది. దానితో వాళ్ల ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడంలో ఫెయిల్యూర్ అయిన కింగ్ మీద జనాలకి ఫుల్ బిటర్నెస్ అండ్ కోపం స్టార్ట్ అవుతుందన్నమాట. మసేరియా క్యాపిటల్ నుంచి ఎస్కేప్ అవడానికి ట్రై చేస్తున్న టైంలో కరెక్ట్గా ఆ బ్లాకేడ్కి దొరికిపోయి డ్రాగన్ స్టోన్లో ఇంప్రిజన్ అవుతుంది. ఇంకోవైపు వైలెన్స్ కోసం ఫుల్ థర్స్టింగ్ తోటి ఉన్న డేమన్ గాడు లూక్ డెత్కి వెంజెన్స్ తీసుకోవడానికి మసేరియా హెల్ప్ అడుగుతాడు. డేమన్ సీక్రెట్గా కింగ్స్ ల్యాండింగ్లోకి స్నీక్ అయి బ్లడ్ అండ్ చీజ్ అనే ఇద్దరు అసాసిన్స్కి గట్టిగా డబ్బులిచ్చి ఏమన్ని మర్డర్ చేయమని స్కెచ్ వేస్తాడు. ఈ యాక్ట్తోనే ఒక సన్ ఫర్ ఎ సన్ లెక్క సెటిల్ అవ్వాలి అని వాళ్ల టార్గెట్ అన్నమాట. కానీ బ్యాడ్ లక్ ఏంటంటే ఆ అసాసిన్స్కి ఏమండ్ ఎక్కడున్నాడో దొరకదు. దీంతో వాళ్ల రూట్ మార్చి కింగ్ ఏగాన్ యంగ్ సన్ జయహేరీస్ మీద సెట్ అయిపోతారు. ఇంకేముంది, అతని మదర్ హెలెనా ముందే ఆ చిన్న పిల్లాన్ని బ్రూటల్గా మర్డర్ చేసేస్తారు. ఇక్కడ కింగ్స్ గార్డ్ లార్డ్ కమాండర్గా ఉన్న క్రిస్టన్ కోల్కి మాత్రం ఈ మర్డర్ వల్ల ఫుల్ షేమ్ అండ్ రిగ్రెట్ తగులుతుంది. ఎందుకంటే అతను ఆలిసెంట్తో సీక్రెట్ అఫేర్లో బిజీగా ఉండడం వల్లే కరెక్ట్ టైంకి కింగ్స్ హెయిర్ని ప్రాపర్గా ప్రొటెక్ట్ చేయడంలో కంప్లీట్గా ఫెయిల్ అయిపోతాడనమాట. ఏగాన్ తన సన్ డెత్ వల్ల కంప్లీట్గా డిస్ట్రాట్ అయిపోయి రేనీరా మీద గట్టిగా వెంజెన్స్ తీర్చుకోవాలి అని వౌజ్ చేస్తాడు. కానీ ఆటో మాత్రం చాలా కోల్డ్గా ఈ ట్రాజడీని వాడుకుని గ్రీన్స్ వైపు పబ్లిక్ సింపతీని గార్నర్ చేయడానికి ఒక ప్లాట్ రెడీ చేస్తాడు. ఈ గ్యాప్లో వచ్చిన అసాసిన్స్లో ఒకడు ర్యాట్ క్యాచర్ అని ఏగాన్కి తెలుస్తుంది. కానీ స్పెసిఫిక్ ఐడెంటిటీ తెలీదు. దీంతో ఫుల్ ఫైర్లో ఉన్న ఏగాన్ సిటీలో ఉన్న ప్రతి ర్యాట్ క్యాచర్ని డైరెక్ట్గా హ్యాంగ్ చేయమని ఆర్డర్స్ పాస్ చేస్తాడు. ఆటో ఈ యాక్ట్ని గట్టిగా రిబ్యూక్ చేస్తాడు. ఎందుకంటే ఇది వరకే బ్లాకేడ్ వల్ల సఫర్ అవుతున్న స్మాల్ ఫోక్కి ఇంకా కోపం వస్తుందని అతని వరి. దానితో గట్టిగా చిరాకు వచ్చిన ఏగాన్ వెంటనే తన గ్రాండ్ ఫాదర్ని హ్యాండ్ ఆఫ్ ది కింగ్ పొజిషన్ నుంచి యాంగ్రీలీ రిమూవ్ చేసి ఆ ప్లేస్లో క్రిస్టాన్ కోల్ని కూర్చోబెడతాడు. అంతేకాదు, లారిస్ని డైరెక్ట్గా మాస్టర్ ఆఫ్ విస్పరర్స్గా ఇన్స్టాల్స్ చేస్తాడు. ఇక్కడ పవర్లోకి వచ్చిన క్రిస్టాన్ కోల్ వెంటనే ఒక డేంజరస్ స్కెచ్ వేస్తాడు. కింగ్స్ గార్డ్ ఆరిక్ కార్జిల్ని డ్రాగన్ స్టోన్కి ఇన్ఫిల్ట్రేట్ అవ్వాలని పంపిస్తాడు. అది కూడా అతని ట్విన్ బ్రదర్ ఎర్రిక్ లాగా పోజ్ కుట్టి క్వీన్ రైనిరాని అసాసినేట్ చేయడానికి మాట. డ్రాగన్ స్టోన్లో యంగ్ అండ్ ఇన్నసెంట్ జేహైరిస్ని అసాసినేషన్ చేసినందుకు రైనిరాకి డేమన్ మీద ఫుల్ ఫైర్ అయిపోతుంది. తన మాటకి రెస్పెక్ట్ లేదు, అసలు ట్రస్ట్ లేదు అని హర్ట్ అయిన డేమన్ వెంటనే డ్రాగన్ స్టోన్ నుంచి డిపార్ట్స్ అయ్యి రివర్లాండ్స్లో టీమ్ బ్లాక్ కోసం ట్రూప్స్ని ర్యాలీ చేయడానికి వెళ్ళిపోతాడు. తరువాత రైనిరా ఇంప్రిజన్డ్గా ఉన్న మైసేరియా దగ్గర వెళ్లి డేమన్ వేసిన ప్లాట్స్లో తన ఇన్వాల్వ్మెంట్ ఎంత అని గట్టిగా క్వశ్చన్స్ చేస్తుంది. కాని లాస్ట్కి తనకి ఫ్రీడమ్ గ్రాంట్ చేస్తుంది. కాని కరెక్ట్గా ఆ వైట్ వర్మ్ అక్కడ్నుంచి లీవ్స్ అవుతున్న టైంలో రైనిరాని అసాసినేట్ చేయడానికి వచ్చిన ఆరిక్ని స్పాట్ చేస్తుంది. మైసేరియా వెంటనే గార్డ్స్ని అలర్ట్ చేయడంతో ఎర్రిక్ దూరి రైనిరాని సేవ్ చేస్తాడు. ఆ ట్విన్ బ్రదర్స్ మధ్య ఒక బ్రూటల్ ఫైట్ మొదలవుతుంది. లాస్ట్కి ఆ ఫైట్లో ఇద్దరు చనిపోతారు. ఈ ఇన్సిడెంట్తోని రైనిరా ట్రస్ట్ని గట్టిగా ఎర్న్ చేసుకున్న మైసేరియా క్వీన్స్ స్మాల్ కౌన్సిల్లో అపాయింట్ అవుతుంది. ఇంకోవైపు వార్ స్టార్ట్ అవ్వకుండా ప్రివెంట్ చేయడానికి ఆలిసెంట్తో మాట్లాడితే బాగుంటుంది అని రైనిస్ సజెస్ట్ చేస్తుంది. దీంతోనే రైనిరా సీక్రెట్గా కింగ్స్ ల్యాండింగ్లోకి స్నీక్ అవుతుంది. అక్కడ ఓల్డ్ ఫ్రెండ్స్ అయిన రైనిరా అండ్ ఆలిసెంట్ ఫైనలీ రీయునైటెడ్ అవుతారు. అప్పుడే రైనిరాకి ఒక విషయం రియలైజెస్ అవుతుంది. ఏగాన్ ది కాంకరర్ ప్రాఫెసీ గురించి విసేరిస్ చెప్పిన డయ్యింగ్ వర్డ్స్ని ఆలిసెంట్ కంప్లీట్లీ మిస్అండర్స్టాండ్ చేసుకుంది అని, అంటే తన సన్ ఏగానే ఐరన్ థ్రోన్ మీద కూర్చోవాలి అని నమ్మింది అని క్లియర్ అవుతుంది.
ఇప్పుడు ఆ మిస్టేక్ రియలైజెస్ అయినా కూడా ఆలిసెంట్ ఏం చెప్తున్నదంటే ఈ సైడ్ నుంచి కూడా కమింగ్ వార్ని స్టాప్ చేయడానికి ఇప్పుడు టైం మించిపోయింది అని గట్టిగా ప్రొక్లెయిమ్స్ చేస్తుంది. రివర్లాండ్స్లో ఉన్న లార్డ్స్ సపోర్ట్ విన్ అవడానికి మన డేమన్ గాడు డైరెక్ట్గా హారెన్హాల్ క్యాసిల్కి అరైవ్స్ అవుతాడు. ప్రెజెంట్ ఆ క్యాసిల్ని సేర్ సైమన్ స్ట్రాంగ్ రన్ చేస్తూ ఉంటాడు. సైమన్ వెంటనే రైనిరాస్ టీమ్ బ్లాక్కి అలీజెన్స్ ప్లెడ్ చేస్తాడు. అండ్ లయోనెల్ అండ్ హార్విన్ చనిపోవడానికి కారణమైన తన గ్రాండ్ నెఫ్యూ లారిస్ మీద గట్టిగా వెంజన్స్ తీర్చుకోవాలి అని వౌస్ చేస్తాడు. కాని హారెన్హాల్లో స్టే చేస్తున్న టైంలో డేమన్కి ఏవో స్ట్రేంజ్ విజన్స్ వచ్చి ఫుల్గా ప్లేగ్ అయిపోతాడు. ఆ విజన్స్ అతన్ని తన డీపెస్ట్ డిజైర్స్ని కన్ఫ్రంట్ చేసేలా చేస్తాయన్నమాట. మెయిన్గా ఐరన్ థ్రోన్ మీద అతనికున్న థర్స్ట్ గురించి. సేమ్ టైంలో హౌస్ స్ట్రాంగ్ బాస్టర్డ్ అండ్ సస్పెక్టెడ్ విచ్ అయిన ఆలిస్ రివర్స్ వచ్చి డేమన్ని గట్టిగా వార్న్ చేస్తుంది, నువ్వు ఎప్పుడైనా సరే ఈ క్యాసిల్ గ్రౌండ్స్లోనే చచ్చిపోతావు అని. ఈ ఇన్నర్ కాన్ఫ్లిక్ట్ నడుస్తున్న గ్యాప్లోనే కంప్లీట్ రివర్లాండ్ సపోర్ట్ గెయిన్ అవడానికి లోకల్ హౌజెస్ మధ్య ఉన్న డిస్ప్యూట్స్ని సెటిల్ చేయాల్సి వస్తుంది డేమన్ గాడు. మెయిన్గా లాంగ్ టైమ్ రైవల్స్ అయిన బ్లాక్వుడ్స్ అండ్ బ్రాకెన్స్ గొడవ దూరుతుంది. ఇక్కడ డేమన్ గాడు బ్లాక్వుడ్స్ వైపు సైడ్స్ అలైన్మెంట్స్ ఫైర్స్ చేసి వాళ్లు టీమ్ బ్లాక్కి ట్రూప్స్ ప్లెడ్ చేసే బదులు విలియం బ్లాక్వుడ్ ఒక పార్టీని లీడ్ చేస్తూ వెళ్లి కౌంట్లెస్ బ్రాకెన్స్ని వాళ్ళ ఓన్ ల్యాండ్లో విషియస్గా స్లాటర్ చేయడానికి కన్సెన్స్ ఇస్తాడు. ఈ క్యాలస్ యాక్ట్ చూసి లోకల్గా ఉన్న మిగతా లార్డ్స్ అందరికీ ఫుల్ ఫైర్ అయిపోతుంది. వెంటనే వాళ్లు డేమన్ని గట్టిగా రిబ్యూక్స్ చేసి వాళ్ల సపోర్ట్ మొత్తాన్ని బ్యాక్కి రివోక్ చేసేసుకుంటారన్నమాట. అప్కమింగ్ వార్లో ఒకవేళ తాను ఓడిపోతే తన యంగర్ చిల్డ్రన్ లైవ్స్కి హెజార్డ్ ఉంటుంది అనే ఫియర్ తోటి రైనిరా వెంటనే జాఫ్రీ, ఏగాన్ ది యంగర్ అండ్ విసేరిస్ని వాళ్ల పాటు ఒక చెస్ట్లో ఉన్న 4 డ్రాగన్ ఎగ్స్ని ఎయిరీకి పంపిస్తుంది. లేడీ జైన్ ఆరెన్ కేర్లో వాళ్లకి ఫుల్ ప్రొటెక్షన్ ఉండాలి అని ఈ డిసిషన్ తీసుకుంటదన్నమాట. వాళ్ల సేఫ్టీని ఇంకా ఎన్ష్యూర్ చేయడానికి రైనిరా వాళ్ల పాటు రైనాని కూడా పంపిస్తుంది. యాక్చువల్లీ రైనా తన ఫ్యామిలీలోనే సింగిల్ డ్రాగన్లెస్ మెంబర్గా మిగిలిపోయినందుకు అప్పటికే ఫుల్ బిట్టర్గా ఉంటుంది. ఇంకోవైపు ఏగాన్ గాడు టీమ్ గ్రీన్ కోసం హారెన్హాల్ని బ్యాక్కి టేకోవర్ చేయాలని క్రిస్టాన్ కోల్ని ఒక ఆర్మీతో లీడ్ చేస్తూ పంపిస్తాడు. క్రిస్టాన్తో పాటు ఆలిసెంట్ బ్రదర్ గ్వెయిన్ కూడా అకంపెనీ అవుతాడు. కాని కింగ్ ఆర్డర్స్ని పక్కన పెట్టి క్రిస్టాన్ సీక్రెట్గా ఏమండ్తో కలిసి రూక్స్ రెస్ట్ స్ట్రాంగ్ హోల్డ్ని క్యాప్చర్ చేయాలని గట్టిగా కాన్స్పైర్స్ చేస్తాడు. ఏమండ్ అండ్ క్రిస్టాన్ తన బ్యాక్ బిహైండ్ స్కీమింగ్ చేస్తున్నారని తెలిసి ఏగాన్కి ఫుల్ ఫైర్ అవుతుంది. కాని వెళ్లి ఏమండ్ని కన్ఫ్రంట్ చేస్తే బ్యాడ్ లక్ ఏంటంటే అతని ముందు ఇంకా గట్టిగా పబ్లిక్గా హ్యూమిలియేట్ అయిపోతాడు. దేంతోని ఫుల్ హర్ట్ అయిన ఏగాన్ తన మదర్ దగ్గరికి వెళ్లి కంఫర్ట్ సీక్ చేస్తే డిప్రెస్డ్గా ఉన్న ఆలిసెంట్ రివర్స్లో కౌంటర్ ఇస్తుంది. నీకు అసలు ఒక గ్రేట్ కింగ్ అయ్యే విజ్డమే లేదు, సైలెంట్గా డిసిషన్స్ అన్ని స్మాల్ కౌన్సిల్కే వదిలేసేయని గట్టిగా చెప్పేస్తుంది. దానితో ఫుల్ డ్రంకెన్ అండ్ బిట్టర్గా అయిపోయిన ఏగాన్ వెంటనే తన డ్రాగన్ సన్ఫైర్ మీదకి ఎక్కి రూక్స్ రెస్ట్ బ్యాటిల్ వైపు ఫ్లై ఆఫ్ అయిపోతాడు. ఎలాగైనా ఆ గ్లోరీని తన సొంతం చేసుకోవాలని గట్టిగా ఫిక్స్ అయ్యమాట. గ్రీన్స్ రూక్స్ రెస్ట్ మీద అటాక్ చేశారని తెలిసి జేస్ బ్యాటిల్లోకి వెళ్లాలి అని గట్టిగా ఫిక్స్ అవుతాడు. కాని ఇంకొక కొడుకుని కూడా కోల్పోవాలి అని రైనిరాకి చాలా భయంగా ఉంటుంది. సో తను జేస్ని వెళ్లొద్దని ఫోర్బెడ్ చేస్తుంది. తను స్వయంగా వెళ్లాలి అని ప్లాన్ చేస్తే రైనిస్ తనని ఆపి తన డ్రాగన్ మెలిస్ని తీసుకుని బ్యాటిల్లోకి వెళ్తాను అని వాలంటీరింగ్ చేస్తుంది. బయల్దేరే ముందు రైనిస్ తన హస్బెండ్ కార్లిస్ వెల్లారీకి ఇమోషనల్ ఫేర్వెల్ చెప్తుంది. అక్కడ తనకి కార్లిస్కి ఉన్న 2 సీక్రెట్ బాస్టర్డ్ సన్స్ అడమ్ అండ్ అలిన్ గురించి తెలుసు అని కన్ఫెస్ చేస్తుంది. వాళ్ల లెజిటిమేట్ చిల్డ్రన్ చనిపోయారు కాబట్టి రైనిస్ కార్లిస్ని ఏమంటుందంటే వాళ్ల గురించి సిగ్గుపడకుండా ఓపెన్గా వాళ్లని తన సన్స్గా అనౌన్స్ చేసి డ్రిఫ్ట్ మార్క్కి హెయిర్స్గా ఎలివేట్ చేయమని ఎంకరేజ్ చేస్తుంది. రైనిస్ వెంటనే మెలిస్ మీద బ్యాటిల్ ఆఫ్ రూక్స్ రెస్ట్లోకి జంప్ చేస్తుంది. మెలిస్ని కమాండ్ చేసి గ్రీన్ సోల్జర్స్ని డెసిమేట్ చేస్తుంది. కాని అన్ఫార్చునేట్లీ ఇది మొత్తం ఒక ట్రాప్ మాట. వెయిగార్ని యూజ్ చేసి టీమ్ బ్లాక్ డ్రాగన్స్ని చంపాలని అతను ప్లాన్ చేస్తాడు. ఏగాన్ ఫైట్లోకి ఎంట్రీ ఇవ్వగానే ఏమండ్ కోల్డ్గా వెయిగార్ని రైనిస్ అండ్ తన ఓన్ బ్రదర్ ఏగాన్ ఇద్దరిని అటాక్ చేయమని కమాండ్ చేస్తాడు. దేంతోని ఏగాన్ అండ్ సన్ఫైర్ క్రిటికలీ ఇంజర్డ్ అయ్యి గ్రౌండ్ మీదకి క్రాష్ అవుతారు. వెయిగార్ ఇంకా ఎయిర్లోనే మెలిస్ని చంపేయడంతో రైనిస్ పైనుంచి కింద పడిపోయి చనిపోతుంది. క్రిస్టాన్ కోల్ బ్యాటిల్ ఫీల్డ్లో ఆ కార్నేజ్ మొత్తం చూస్తూ ఉన్న టైంలో కరెక్ట్గా ఏమండ్ని క్యాచెస్ చేస్తాడు. మార్టలీ ఇంజర్డ్గా ఉన్న కింగ్ ఏగాన్ని కంప్లీట్గా ఫినిష్ ఆఫ్ చేయకుండా స్టాప్ చేస్తాడు.
ఇంతలా బ్యాటిల్లో గ్రీన్స్ గట్టిగా విక్టరీ కొట్టినా కూడా స్మాల్ ఫోక్ మాత్రం డ్రాగన్ మెలిస్ డెత్ సెలబ్రేషన్స్ చూసి ఇది ఒక బ్యాడ్ ఓమెన్ అని చాలా టెన్షన్ పడతారు. ఇక్కడ ఏగాన్ కంప్లీట్గా కోమటో స్టేజ్లోకి వెళ్లిపోవడంతో ఆలిసెంట్ వచ్చి క్వీన్ రీజెంట్గా స్టెప్అప్ అవ్వాలని ట్రై చేస్తుంది. కానీ ఆ స్మాల్ కౌన్సిల్ మాత్రం తన ఒక వుమెన్ అని సింపుల్గా డిస్మిస్ చేసి ఏమండ్ని రీజెంట్గా ఎలెక్ట్ చేస్తారు. ఏమండ్ పవర్లోకి రాగానే డైరెక్ట్గా ఐరన్ ఫిస్ట్తో రూల్ చేయడం స్టార్ట్ చేస్తాడు. తినడానికి తిండి లేక సఫర్ అవుతున్న సిటిజన్స్ సిటీ వాల్స్ వదిలి వెళ్లిపోకుండా గట్టిగా బ్లాక్ చేస్తాడు. ఏమండ్ యాక్షన్స్ చూసి ఆలిసెంట్కి ఫుల్ కన్సర్న్ స్టార్ట్ అవుతుంది. కానీ క్రిస్టాన్ మాత్రం ఏమండ్ ఏగాన్ని నియర్లీ కిల్ చేయడానికి ట్రై చేశాడు అనే విషయం సీక్రెట్గా దాచేస్తాడు. ఇక ఏమండ్ గాడు డైరెక్ట్గా ఆలిసెంట్ని స్మాల్ కౌన్సిల్ నుంచి డిస్మిస్ చేసి క్రిస్టాన్ని హ్యాండ్ పొజిషన్ నుంచి రిమూవ్ చేస్తాడు. తన గ్రాండ్ ఫాదర్ ఆట్టోని కింగ్స్ ల్యాండింగ్కి రిటర్న్ వచ్చి మళ్లీ ఆ రోల్ తీసుకోవాలని కాల్స్ పంపిస్తాడు. కానీ ఓల్డ్ టౌన్ నుంచి వస్తున్న ఆట్టోగాడు మిడ్వేలో ఒక మిస్టరీ ఎనిమీకి కాట్ అయిపోతాడు. తరువాత ఏమండ్ గాడు క్రిస్టాన్ని డేమన్ నుంచి హ్యారెన్ హాల్ని రీక్లెయిమ్ చేయడానికి అండ్ లార్డ్ థైలండ్ లానిస్టర్ని వెలారియన్ బ్లాకేడ్ని బ్రేక్ చేయడం కోసం ట్రయార్కీతో అలయన్స్ ఫార్మ్ చేయాలని పంపిస్తాడు. క్రిస్టాన్ బయల్దేరే ముందు గ్వెయిన్ దగ్గర గట్టిగా కన్ఫెస్ చేస్తాడు. ఈ ఫైట్ మీద నాకసలు హోప్ పోయింది. ఈ వార్ వల్ల లాస్ట్కి నేను అండ్ కౌంట్లెస్ అదర్స్ ఫ్రివిలస్గా చచ్చిపోవడం తప్ప ఏముండదు అని ఫుల్గా లో అయిపోతాడనమాట. లారిస్ని ఏమండ్ కంప్లీట్గా డిస్మిస్ చేసినప్పుడు అతను డైరెక్ట్గా ఆ ఎయిలింగ్ ఏగాన్ దగ్గరికి వెళ్ళిపోతాడు. ఏగాన్ బాడీ బ్రోకెన్ అయినా మైండ్ ఇంకా స్ట్రాంగ్గా ఉన్నది అని ఫుల్గా ఎంకరేజ్ చేస్తాడు. ఇంకోవైపు కార్లిస్ రైనిస్ డెత్ వల్ల ఫుల్గా మౌర్న్ అవుతున్న టైంలో తన వైఫ్ స్ట్రెంగ్త్ చూసి గట్టిగా ఇన్స్పైర్ అవుతాడు. వెంటనే తన గ్రాండ్ డాటర్ బేలా దగ్గరికి వెళ్లి తను ఒక వుమెన్ అయినా కూడా డ్రిఫ్ట్ మార్క్కి హెయిర్గా అపాయింట్ చేయాలి అని ఇన్ఫార్మ్ చేస్తాడు. కానీ బేలా ఈ ఆనర్ని స్ట్రైట్గా రిఫ్యూజ్ చేసేస్తుంది. తను ఎప్పటికీ ఒక టర్గేరియన్, ట్రూ వెలారియన్ బ్లడ్ ఉన్నవాళ్లే వాళ్ల ఫ్యామిలీ సీట్ని హోల్డ్ చేయాలని గట్టిగా క్లెయిమ్ చేస్తుంది. దానితో కార్లెస్ డైరెక్ట్గా అలిన్ని తన ఫస్ట్ మేట్గా ప్రమోట్ చేస్తాడు. కానీ అలిన్ మాత్రం ఇంకేమన్నా కొత్త టైటిల్స్ గాని అతనితో రిలేషన్షిప్ గాని కంప్లీట్గా రిజెక్ట్ చేసేస్తాడు. ఎందుకంటే కార్లెస్ లెజిటిమేట్ చిల్డ్రన్ బ్రతికున్నంత వరకు ఈ బ్యాస్టర్డ్ సన్స్ గురించి ఎప్పుడూ కేర్ చేయలేదు కాబట్టి అలిన్ ఫుల్ హర్ట్లో ఉంటాడనమాట. ఈ విషయం గురించి కార్లిస్ ఫుల్గా రెకనింగ్ అవుతున్న గ్యాప్లోనే రైనిరా అతన్ని హర్ న్యూ హ్యాండ్ ఆఫ్ ది క్వీన్గా నేమ్ చేస్తుంది. ఇక్కడ జేస్ చూస్తే వార్ నడుస్తున్న టైంలో తన మదర్ తనని కాన్స్టెంట్గా సైడ్ లైన్ చేస్తుంది అని ఫుల్ ఫ్రస్ట్రేట్ అయిపోతాడు. దానితో తన బెత్రోడ్ బేలా దగ్గర వచ్చి కంఫర్ట్ సీక్ చేస్తాడు. రైనిరా కన్సెంట్ అసలు లేకుండా జేస్ ఫ్లైట్ తీసి లార్డ్ ఫ్రేతో అలయన్స్ ఫార్మ్ చేయడానికి వెళ్ళిపోతాడు. లార్డ్ ఫ్రేగాడు క్రిగన్ స్టార్క్ ఆర్మీ నార్త్ నుంచి సౌత్కి వెళ్లే జర్నీలో ట్రైడెంట్ మీద ఉన్న తన బ్రిడ్జ్ని యూస్ చేసుకోవడానికి అలౌస్ చేస్తాడు. జేస్ చేసిన ఈ యాక్షన్స్ చూసి రైనిరా ఫుల్గా ప్రేస్ చేసి ఫైనలీ అతన్ని తన ఇన్నర్ మోస్ట్ సర్కిల్లోకి బ్రింగ్ చేస్తుంది. తను జేస్ దగ్గర ఏగాన్ ది కాంకరర్ ప్రాఫెసీ అయిన సాంగ్ ఆఫ్ ఐస్ అండ్ ఫైర్ గురించి రివీల్ చేస్తుంది. అప్పుడే ఆ మదర్ అండ్ సన్ ఇద్దరు గట్టిగా రియలైజ్ అవుతారు. గ్రీన్స్ మీద యూజ్ చేయడానికి వాళ్ల దగ్గర ఉన్న బెస్ట్ వెపన్స్ వాళ్ల అడ్వాంటేజ్ ఇన్ నంబర్ ఆఫ్ డ్రాగన్సే అని ఫిక్స్ అయిపోతారు. అందుకే రైనిరా అండ్ జేస్ వెంటనే డ్రాగన్ స్టోన్ రికార్డ్స్ ని సర్చ్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఈ రైడర్లెస్ డ్రాగన్స్ ని క్లెయిమ్ చేసే అబిలిటీ ఉన్న ఎక్కడన్నా దూరంగా బ్రతికి ఉన్న టర్గేరియన్ బ్లడ్ లైన్ మెంబర్స్ ని ఫైన్ చేయాలి అని వాళ్ల హోప్ మాట. ఇంకోవైపు మైసేరియా గట్టిగా ప్లాన్ వేసి కింగ్స్ ల్యాండింగ్లో ఉన్న స్మాల్ ఫోక్ కి మచ్ నీడెడ్ ఫుడ్ అండ్ సప్లైస్ ని సెండింగ్ చేస్తుంది. దేంతోనే జనాలందరూ క్వీన్ రైనిరాని ఫుల్గా ప్రేస్ చేసి గ్రీన్స్ మీద ఇంకా డిస్డైన్ అండ్ కోపం పెంచుకుంటారు. ఈ గ్యాప్లో రైనిరా మైసేరియాకి చాలా క్లోజర్గా గ్రో అవుతుంది అండ్ ప్రతిచోట వాళ్ల బాండ్ గట్టిగా అవుతున్న టైంలో ద పేర్ ఈవెన్ జేస్ ఇనీషియలీ ఈ ఐడియాని కంప్లీట్గా రిజెక్ట్ చేస్తాడు. ఎందుకంటే హార్విన్ స్ట్రాంగ్ బాస్టర్డ్గా తన ఓన్ స్టేటస్ గురించి అతనికి చాలా షేమ్డ్గా ఉంటుంది కాబట్టి. కానీ మైసారియా మాత్రం ఆగకుండా కింగ్స్ ల్యాండింగ్ మొత్తం ఒక కాల్ సెండ్ చేస్తుంది. ఎవరికైనా టార్గేరియన్ బ్లడ్ ఉన్నది అని క్లెయిమ్స్ ఉంటే డైరెక్ట్గా డ్రాగన్ స్టోన్ వచ్చి డ్రాగన్ని క్లెయిమ్ చేయడానికి ట్రై చేయొచ్చు అని గట్టిగా లీక్ చేస్తుంది. ఈ సపోజ్డ్ డ్రాగన్ సీడ్స్లో లోలీ బ్లాక్ స్మిత్ హ్యూ హ్యామర్ ఉంటాడు. పాపం అతను కింగ్స్ ల్యాండింగ్లో మెడిసిన్ లేకపోవడం వల్ల తన యంగ్ డాటర్ చనిపోయింది అని గట్టిగా గ్రీవింగ్లో ఉంటాడు. ఇంకొకడు డ్రంకెన్ అండ్ బోస్ట్ఫుల్గా ఉండే ఉల్ఫ్ ద వైట్. వీడు విసెరీస్ అండ్ డీమన్కి సీక్రెట్ బాస్టర్డ్ హాఫ్ బ్రదర్ అని ఫుల్గా క్లెయిమ్స్ చేస్తూ తిరుగుతుడన్మాట.
డ్రాగన్ స్టోన్ దగ్గర ఈ సీడ్స్ అందర్నీ ఎక్స్ట్రీమ్గా లార్జ్ అండ్ టెంపర్మెంటల్గా ఉండే డ్రాగన్ వెర్మిథార్ ముందుకి ప్రెజెంటెడ్ చేస్తారు. కానీ అది ఫుల్ యాంగ్రీలీ వాళ్ళందర్నీ స్లాటర్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఆ కార్నేజ్ మధ్యలో హ్యూ చాలా సటిల్గా దూరి ఒక డిఫెన్స్లెస్ ఉమెన్ని సేవ్ చేస్తాడు. అతని బ్రేవరీ చూసి వెర్మిథార్ ఫుల్ రెస్పెక్ట్ ఇస్తుంది. దానితో హ్యూ ఆ డ్రాగన్ని తన సొంతంగా క్లెయిమ్ చేసుకుంటాడు. ఇక టెరిఫైడ్ అయిపోయిన ఉల్ఫ్ అక్కడ్నించి ఫ్లీజ్ అవుతున్న గ్యాప్లో సడన్గా సిల్వర్ వింగ్ డ్రాగన్ ముందు స్టంబుల్స్ అవుతాడు. సర్ప్రైజింగ్లీ ఆ డ్రాగన్ అతన్ని రైడర్గా క్లెయిమ్స్ చేసుకుంటుంది. కింగ్స్ ల్యాండింగ్లో ఏమాండ్ స్మాల్ కౌన్సిల్ సెషన్ని ప్రిజైడ్స్ చేస్తూ ఉంటాడు. తన యంగర్ బ్రదర్ డేరాన్ ఓల్డ్ టౌన్లో లైఫ్ లాంగ్ ట్రైనింగ్ అయ్యాక తన డ్రాగన్ టెసేరియాన్తో పాటు వార్లో జాయిన్ అవ్వడానికి రిటర్న్ వస్తున్నాడు అనే వర్డ్ వచ్చి అతను ఫుల్ సాటిస్ఫైడ్గా ఉంటాడు. కానీ కరెక్ట్గా అదే టైంలో టీమ్ బ్లాక్కి హ్యూ అండ్ ఉల్ఫ్ రూపంలో 2 న్యూ డ్రాగన్ రైడర్స్ అక్వైర్ అయ్యారు అనే రెవల్యూషన్తోని ఏమాండ్ గట్టిగా హంబుల్ అయిపోతాడు. ఇంకోవైపు ఆలిసెంట్కి తన బ్రదర్ గ్వెయిన్ దగ్గర్నుంచి గట్టిగా కంఫర్ట్ వస్తుంది. డేరాన్ తన అదర్ సన్స్ లాగా కాకుండా చాలా స్ట్రాంగ్, నోబుల్ అండ్ కైండ్గా గ్రో అయ్యాడు అని గ్వెయిన్ అష్యూరెన్స్ ఇస్తాడన్మాట. సెట్ బ్యాక్స్ తర్వాత ఫుల్ ఫైర్లో ఉన్న ఏమాండ్ తన సిస్టర్ హెలేమాని తన డ్రాగన్ డ్రీమ్ ఫైర్తో పాటు వార్లో జాయిన్ అవ్వమని యాంగ్రీగా ప్రెజర్ చేస్తాడు. కానీ హెలేనా స్ట్రెయిట్గా రెఫ్యూజెస్ చేసి ఏమాండ్కి కమింగ్ డెత్ గురించి విజన్స్ వచ్చాయి అని క్లెయిమ్స్ చేస్తుంది. డే బై డే ఫుల్ పవర్ హంగ్రీగా అయిపోతున్న ఏమాండ్ ఎప్పుడైనా ఐరన్ థ్రోన్ కంప్లీట్ కంట్రోల్ కోసం ఏగాన్ని కిల్ చేస్తాడు అని లారిస్ గట్టిగా ఫియర్ అవుతాడు. అందుకే లారిస్ ఇమీడియట్గా స్కెచ్ వేసి ఏగాన్ మళ్లీ స్ట్రెంగ్త్ రీగెయిన్ చేసుకునే వరకు హైడౌట్ అవ్వడానికి కింగ్స్ ల్యాండింగ్ నుంచి ఫ్లీ అవ్వడానికి ఫుల్ హెల్ప్ చేస్తాడన్మాట. ఇంకోవైపు వేల్లో లేడీ జేన్ అరిన్ వచ్చి రేనాకి ఒక మ్యాటర్ రివీల్స్ చేస్తుంది. సరౌండింగ్ ఏరియాలో ఒక వైల్డ్ డ్రాగన్ రోమ్స్ అవుతుంది అని చెప్తుంది. అంతేకాదు రేనీరా యంగెస్ట్ సన్స్ అయిన విసెరీస్ అండ్ ఏగాన్ బై యంగర్కి షెల్టర్ ఇవ్వడానికి ప్రిన్స్ ఆఫ్ పెంటుస్ అగ్రీ అయ్యాడు అని కూడా జైన్ రివీల్స్ చేస్తుంది. ఆ యంగ్ ప్రిన్స్లింగ్స్ అక్కడ్నించి డిపార్ట్ అవ్వగానే రేనా గట్టిగా ఫిక్స్ అయ్యి ఆ వైల్డ్ డ్రాగన్ని ఫైండ్ చేసి క్లెయిమ్ చేసుకోవాలని సింగిల్గా హెడ్స్ ఆఫ్ అయిపోతుంది. కట్ చేస్తే హ్యారెన్ హాల్లో డేమన్ గాడు హౌస్ టలీతో అలైన్ అవ్వగానికి చూస్తాడు. కాని వాళ్ల లీడర్ లార్డ్ గ్రోవర్ టలీ చాలా ఓల్డ్ అండ్ వీక్గా ఉంటాడు. దాంతో ఆలిస్ గట్టిగా స్కెచ్ వేసి అతన్ని కిల్స్ చేస్తుంది. వెంటనే తన యంగ్ హెయిర్ ఆస్కర్ని రివర్లాండ్స్కి లార్డ్ పారమౌంట్గా ఎలివేట్ చేస్తారు. కొత్త లార్డ్ ఆస్కర్ డైరెక్ట్గా రివర్లాండ్ సపోర్ట్ మొత్తాన్ని రేనీరాకే ప్లెడ్జ్ చేస్తాడు. కానీ ట్విస్ట్ ఏంటంటే బ్రాకెన్స్ మీద అటాక్స్ చేసినందుకు డేమన్ని గట్టిగా విలమ్ బ్లాక్వుడ్ హెడ్ డిమాండ్ చేస్తాడన్మాట. డేమన్ ట్రాక్లో ఉన్నదా లేదా అని చూడ్డానికి రేనీరా పంపిన ఎమిసలీ సర్ ఆల్ఫ్రెడ్ బ్రూమ్ రివర్స్లో తన క్వీన్కే బిట్రే చేసి డేమన్ డైరెక్ట్గా ఐరన్ థ్రోన్ క్లెయిమ్ చేసుకోవాలని తన సపోర్ట్ ప్లెడ్జ్ చేస్తాడు. కరెక్ట్గా అదే టైంలో ఆలిస్ వచ్చి డేమన్కి ఏగాన్ ద కాంకరర్స్ ప్రాఫెసీ గురించి ఒక విజన్ చూపిస్తుంది. ఆ విజన్తోని ఫుల్ ఎంబోల్డన్స్ అయిన డేమన్ డెస్టినీని ఎంబ్రేస్ చేసుకుని ఫేటెడ్ వైట్ వోకర్ ఇన్వేజన్ని థ్వాట్ చేయాలని గట్టిగా రిజాల్వ్ అవుతాడు. దీంతోనే డేమన్ ఫైనల్గా తన వైఫ్ రేనీరాకే మళ్లీ రీడెడికేట్ అవుతాడు. ఇది చూసి ట్రీజన్ పనిష్మెంట్ నుంచి తప్పించుకోవడానికి బ్రూమ్గాడు వెంటనే అక్కడ్నించి ఫ్లీ అయిపోతాడు. ఇక సీజన్ క్లోజ్ అయ్యే టైంకి రేనీరా తన ఆర్మీని ఫుల్గా రెడీ చేస్తుంది. ఇప్పుడు వాళ్లపాటు కొత్త డ్రాగన్ రైడర్స్ ఆడమ్, హ్యూ అండ్ ఉల్ఫ్ కూడా అకంపెనీ చేస్తారు. అందరూ కలిసి గ్రీన్స్ మీద బ్యాటిల్ హెడ్డింగ్కి ప్రిపేర్ అవుతారు. వాళ్లు డిపార్ట్ అవ్వే ముందు ఆలిసెంట్ డైరెక్ట్గా డ్రాగన్ స్టోన్ వచ్చి తన ఫార్మర్ ఫ్రెండ్ని కలుస్తుంది. ఇంకా ఇన్నోసెంట్ బ్లడ్ షెడ్ అస్సలు వద్దు అని గట్టిగా ఫిక్స్ అయిన ఆలిసెంట్ తాను అండ్ తన చిల్డ్రన్ బతికి ఉండడానికి అలౌ చేస్తే రేనీరా ఐరన్ థ్రోన్ తీసుకోవడానికి తాను హెల్ప్ చేస్తా అని వౌస్ చేస్తుంది. రేనీరా కూడా అగ్రీడ్ లైన్స్ ఫిల్టర్స్ చేస్తుంది. కాని ఒక గట్టిగా కండిషన్ పెడుతుంది. తన అన్కంటెస్టెడ్ క్లెయిమ్ కోసం ఏగాన్ని పక్కా కిల్ చేయాల్సిందే అని చెప్తుంది. ఆలిసెంట్ చాలా రిలక్టెంట్లీ అగ్రీడ్ అయ్యి కరెక్ట్గా 3 డేస్లో కింగ్స్ ల్యాండింగ్ గేట్స్ ఓపెన్ అవుతాయి అని రేనీరా పీస్ఫుల్గా ఐరన్ థ్రోన్ క్లెయిమ్ చేసుకోవచ్చు అని స్వేర్స్ చేస్తుందన్నమాట. గైజ్, మనం చూస్తుంటే మన వ్యూవర్స్లో చాలామంది అస్సలు సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మీరు ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకుంటే మాత్రం మాకు గట్టిగా హెల్ప్ అవుతుంది. సో పక్కా లైక్ అండ్ సబ్స్క్రైబ్ కొట్టేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.